ఆయన చనిపోవడం అనేది మీకు కుటుంబం పరంగా ఎన్నో రోజుల నుంచి పోరాడుతున్నారు. ఆయనకి మంచి ట్రీట్మెంట్ అందించాలని, ఆయన బతికించుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేకపోయి ఆయన మరణం జరిగింది. అంటే ఎలా చూడొచ్చు దీన్ని? అంటే ఆయన మంచిగా యాక్ట్ చేస్తూ మంచి సినిమాలు చేసి అందరితో నటించాడు. ఇండస్ట్రీ అందరికీ విశ్వ వెంకట్ అంటే చాలా ముఖ్యమైన వ్యక్తిలాగా ఉన్నారు. కానీ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి హెల్ప్ అయితే మాకు రాలేదండి. ఈ హెల్ప్ వచ్చి ఉంటే కంపల్సరీ మంచి హాస్పిటల్కి తీసుకెళ్తే కంపల్సరీ బ్రతికేటోడేమో మేబీ. కానీ ఎక్కడి నుంచి హెల్ప్ రాలేదు కాబట్టి ఇట్లా జరిగిపోయిందండి. అంటే ప్రభాస్ గారు కాల్ ఫేక్ అని తెలిసింది. ఆయన ఒక హెల్ప్ చేస్తున్నారని చాలా మంది వెనక్కి వెళ్ళారని కూడా చెప్తున్నారు. అది ఫేక్ న్యూస్ ని పట్టుకొని వెనక్కి అయితే వెళ్ళినారు. కానీ అది ఫేక్ అని వాళ్ళకి కూడా తెలుసు కదా. ఇప్పుడు ప్రభాస్కి తెలుసు కదా నేను కాల్ చేయలేను, నేను హెల్ప్ చేయలేను అని చెప్పి. మరి తనైనా ఒకసారి వచ్చి మీడియాకైనా లేకపోతే ఏదో ఒక ద్వారా సోషల్ మీడియా ద్వారా చెప్పేది ఉండే కదా నేను చేయలేదు హెల్ప్ అని చెప్పేసి. మరి అసలు తను ఎందుకు రెస్పాన్స్ అవ్వలేదు అని మాకు ఇప్పటి వరకు తెలియదండి. నేను ప్రభాస్తో మాట్లాడినా కాల్ చేసి ఇట్లా హెల్ప్ కావాలి సార్ అని చెప్పి. సార్తో మాట్లాడి నేను చెప్తానని చెప్పిండు. తర్వాత నేను కాల్ చేసినా కానీ రిసీవ్ చేస్తలేడు, మాట్లాడట్లేదు. ఇంకోటి డాడీ ఫొటోస్ కూడా పంపించిన, ఇట్లున్నాడు చూడండి వెంటిలేటర్ మీద అంటే కూడా అసలు ఎలాంటి కాల్ లేదండి. సోను సూద్తో కూడా మాట్లాడినా తను కూడా మేనేజర్ అంతే చెప్పిండు, మేము చూసుకుంటాం అపోలో పంపిస్తా అని చెప్పి. 10-15 డేస్ నుంచి రేపు అని చెప్పుకుంటేనే 16 డేస్ వరకు ఇట్లా హాస్పిటలైజ్ చేసి ఇట్లా అయిపోయిందండి. ఎందుకు హోప్ ఇచ్చిరో కూడా తెలియదు మరి వాళ్ళు. అంటే జస్ట్ అదే మాట్లాడలేదండి. 1 వీక్ నుంచి ఎవరితో ఏం మాట్లాడట్లేదు. మొత్తం కోమాలోనే ఉన్నాడు డాడీ. అంటే 80% కోమాలోనే ఉన్నాడు.